ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచూ అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియూ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియూ వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి. అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. మనము పరలోక రాజ్యం సంపాదించుకొనాలంటే, మనము మన దేవుణ్ణి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకంతోనూ ఆయన ప్రేమించి, మనం ఇతరులని, మన పొరుగువారిని గూడా ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అట్టి విధంగా మనం జీవించుటకు దేవుడు మనకందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.